విశాఖ ద్వారకా బస్ స్టేషన్ పోర్టికోలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపుతుంది. ఒక శుభకార్యం నిమిత్తం ఒక కుటుంబం కాకినాడ వెళ్లేందుకు ఇక్కడ ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా పోర్టికో వద్ద బస్సు ఎక్కే ప్రయత్నంలో ఉన్నారో అదే సమయంలోని ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడేందుకు ఆమెను వెంబడించారు. ఏదైతే నిందితులు చోరీ ఘటనకు పాల్పడ్డారో సీసీ ఫుటేజ్లో పోలీసులు పరిశీలిస్తున్నారో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులు కూడా మహిళలు ఎవరైతే శుభకార్యం పూర్తి చేసుకొని బస్సు ఎక్కుతున్నారో ఆమె వెనుకాతలే వెంబడించి బ్యాగ్లో ఉన్నటువంటి బంగారాన్ని తస్కరించడం జరిగింది. ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో నమోదైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే టూ టౌన్ పోలీసులు క్రైమ్ పోలీసులు అయితే దీన్ని టేకప్ చేయడం జరిగింది. సిఐ రాజుల నాయుడు ఏదైతే ఈ కేసును పర్యవేక్షిస్తున్నారో ఇప్పటికే టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నారు. వీళ్ళు స్థానికుల లేకపోతే స్థానికేతరుల చోరీకి పాల్పడినారు అనే విషయంపై పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇటీవల కాలంలో రద్దీ ఎక్కువగా పెరుగుతుండడం రైల్వే స్టేషన్లో కానీ ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణంలో కానీ ఎక్కువగా చోరీలు అయితే జరుగుతున్నాయి. గోల్డ్ ధర అంటే బంగారం ధర పెరిగిపోవడంతో ఎక్కువగా చోరీ ఘటనలు చైన్ స్నాచింగ్లు కూడా రెగ్యులర్గా నిరంతరం జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ విశాఖ ద్వారకా బస్ స్టేషన్లో జరిగినటువంటి ఘటన కలకలం రేపుతుంది. సుమారు 13 తులాల ఏదైతే ఈ గోల్డ్ని ఇద్దరు నిందితులు కూడా చోరీకి పాల్పడడం జరిగింది. సీసీ ఫుటేజ్లో వారిని పోలీసులు పరిశీలిస్తున్నారు. క్రైమ్ పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి ఇద్దరు నిందితులు ఎక్కడికి వెళ్ళారు, ఎటువైపుగా మూవ్ అయ్యారనే విషయం అయితే పరిశీలిస్తున్నారు. కేసునైతే రాజుల నాయుడు సిఐ దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.